హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. నీ పెళ్ళానికి తల్లి అయ్యే యోగ్యం లేదు కాబట్టి ఆమెకు వెంటనే విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకో అంది తల్లి కొడుకుతో. కానీ కొడుకు అందుకు ఒప్పుకోలేదు. విడాకులకు ఒప్పుకోకుంటే నేను చస్తాను అని చెయ్యి కోసుకోబోయింది భార్య. మరి ఆ తర్వాత ఏం జరిగింది? మరి ఆ భర్త పిల్లల కోసం తన భార్యకు విడాకులిచ్చాడా లేదా? ఈరోజు మనం తెలుసుకుందాం. వారం రోజుల నుంచి ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఆ రోజు లేట్గా లేవడంతో హడావిడిగా ఆఫీస్కి రెడీ అవుతున్నాడు శ్రీకాంత్. భర్త కోసం టీ తీసుకువచ్చింది భవ్య. శ్రీకాంత్ ఆమె రాక గమనించినా కూడా గమనించనట్టే తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. భవ్య మెల్లిగా ఏమండి టీ తీసుకోండి అని అంది. శ్రీకాంత్ ఆమెని పట్టించుకోకుండా ఆమె మొహం కూడా చూడడానికి ఇష్టం లేదన్నట్టు చకచకా వెళ్ళిపోయాడు. ఒక వారం నుంచి అదే తంతు శ్రీకాంత్ది. అసలు ఇంట్లో ఒక మనిషి ఉంది అనే ఆలోచన లేకుండా ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళడం, అర్ధరాత్రి ఎప్పుడో రావడం, ఒక్కోసారి అది కూడా ఉండదు. కనీసం తనకి నేను రాను అని కూడా చెప్పడం లేదు. అసలు తన మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. తన చేతి వంట అంటే ఎంతో ఇష్టంగా తినే శ్రీకాంత్ తన చేతితో చేసినది ముట్టను కూడా ముట్టడం లేదు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తను ఎదురు వస్తే కానీ వెళ్ళని వాడు అసలు తన మొహం చూడటమే ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తుంటే తన ప్రాణాన్ని ఎవరో లాగేస్తున్నట్టు ఉంది భవ్యకి. భవ్య శ్రీకాంత్ ఇద్దరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. ఇద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేసేవారు. అలా ఇద్దరి పరిచయం వారి పరిణయానికి దారితీసింది. ఇద్దరు ఇంట్లో మొదట్లో ఒప్పుకోకపోయినా ఇద్దరి పేరెంట్స్ ఒకరి గురించి ఒకరు అన్నీ తెలుసుకొని ఇరు కుటుంబాలు దూరపు బంధువులు అవడంతో వాళ్ళ పెళ్ళి పెద్దల అంగీకారంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగింది. భవ్య అత్తింటి వారు కూడా భవ్యని బాగానే చూసుకునేవారు. భవ్య పెళ్ళయ్యాక జాబ్ రిజైన్ చేసి సంపూర్ణమైన భారతీయ వనితగా భర్తకి అన్నీ దగ్గర ఉండి అమర్చేది. పెళ్ళైన తర్వాత భవ్యని ఎంత ప్రేమగా చూసుకునేవాడో పెళ్ళయి ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు దాటినా ఇప్పుడు దానికన్నా 1000 రెట్లు ప్రేమగా చూసుకుంటున్నాడు శ్రీకాంత్. తన అదృష్టానికి తానే మురిసిపోయింది భవ్య. కానీ అప్పుడే మొదలయ్యాయి భవ్య కష్టాలు. పెళ్ళయి 2 సంవత్సరాలైనా పిల్లలు కలగకపోవడంతో తమను చూడడానికి వచ్చినప్పుడల్లా అత్తగారు అనే సూటిపోటి మాటలకు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రాబంధువుల లాంటి బంధువుల మాటలకి భవ్యకి దుఃఖం ఆగేది కాదు. కానీ ఇవన్నీ ఏవి శ్రీకాంత్కి తెలియనిచ్చేది కాదు. ఎందుకంటే శ్రీకాంత్కు తన బాధ తెలిస్తే ఎక్కడ తను కూడా బాధపడతాడో అని అన్నీ తనలోనే దాచేసి మౌనంగా రోధించేది. ఆ తర్వాత అత్తగారి సాధింపులు మరీ ఎక్కువైపోయాయి. ఓ రోజు అత్తగారు ఉన్నపలంగా ఊడిపడి, భవ్య నాకు తెలిసిన ఒక లేడీ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను, ఒకసారి వెళ్ళి వద్దామని దురుసుగా అనింది. ఆ మాటకి భవ్య మనసు ఒక్కసారిగా కలవరపడింది. డాక్టర్ పరీక్షించి భవ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చి చెప్పారు. భవ్యకి ఒక్కసారిగా లోకం మొత్తం శూన్యం అయిపోయినట్టు అనిపించింది. అత్తగారు ఇంటికి రాగానే భవ్య మీద విరుచుకుపడి, చి నేను చెప్పినట్టు నా కొడుకు అప్పుడే నా అన్న కూతురిని చేసుకొని ఉంటే ఇప్పటికే ఇల్లు పిల్లా పాపలతో కలకలలాడుతూ ఉండేది. నా కొడుకు ప్రేమ గీమ అని నీలాంటి గుర్రాలని పెళ్లి చేసుకొని వంశానికి వారసత్వం లేకుండా చేశాడు అని పెడబొబ్బలు పెడుతూ భవ్యని ఇంకా సూటిపోటి మాటలు అంటూ ఉంది అత్తగారు. భవ్య కన్నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోయి బెడ్ మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అత్తగారు లోపలికి వచ్చి ఎవరో పోయినట్టు ఎందుకు ఆ ఏడుపులు అని చీదరించుకొని, నేను ఊరు వెళ్తున్నాను, ఈ విషయం నా కొడుకుకి చెప్పి వాడిని బాధ పెట్టకు, నేను మళ్ళీ కొన్ని రోజుల్లో వస్తాను, అప్పుడేం చేయాలో చెప్తా, అప్పటి వరకు ఇలా ఏడుపులు మొదలుపెట్టి వాడికి మనశ్శాంతి లేకుండా చేయకు అని కాస్త కటువుగా పలికి పెట్టె సర్దుకొని ఊరికి ప్రయాణమైంది అత్తగారు. భవ్య కన్నీళ్లు తుడుచుకొని, అత్తయ్య చెప్పింది కూడా నిజమే కదా, నేను ఇలా ఉంటే శ్రీకాంత్ తట్టుకోలేడు అంటూ శ్రీకాంత్ గతంలో అన్న మాటలు గుర్తు తెచ్చుకుంది. మనకి పిల్లలు పుట్టినా సరే నీ ఫస్ట్ ప్రయారిటీ నేనే అవ్వాలి, వాళ్ళు పుట్టిన తర్వాత నా మీద ప్రేమ తగ్గితే మాత్రం నేను ఊరుకోను అనేవాడు. మన పిల్లలని మా అమ్మకి ఒకరిని మీ అమ్మకి ఒకరిని ఇచ్చేసి మనమిద్దరం ఇలా హ్యాపీగా ఉందామని, పిల్లలు పుడితే వాళ్ళకి ఇలా చేయాలి అలా చేయాలి అని అనేవాడు. తాము కన్న కలలు పేకమేడలా కూలిపోయాయి అని అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లు వరదలా పారాయి భవ్యకి.
శ్రీకాంత్ వచ్చే టైం అయింది, ఇలా ఉంటే తనకి డౌట్ వస్తుంది అని ఫేస్ వాష్ చేసుకొని భర్త వచ్చేసరికి నవ్వుతూ ఎదురొచ్చింది. కానీ భవ్య మాత్రం ఇదివరకులా ఉండలేకపోయింది. శ్రీకాంత్ ముందు ముఖానికి నవ్వు పులుముకొని ఉండేది. నిర్జీవమైన ఆ నవ్వుల వెనుక ఇదివరకటిలా సంతోషం, ఆనందం లేదు. ఆ తేడా శ్రీకాంత్ గమనించకపోలేదు. ఒకరోజు మనసు ఉండబట్టలేక, భవ్య ఏమైంది నీకు? రోజు డల్గా ఉంటున్నావు. అమ్మ వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఇలానే ఉంటున్నావు. అమ్మ ఏమైనా అందా? ఎప్పుడూ నవ్వుతూ తిరుగుతూ నన్ను ఆట పట్టిస్తూ ఉండే నా భవ్య ఇప్పుడు ఇలా ఉంటే నా గుండె ఆగిపోయేలా ఉంది అని భవ్యని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కళ్ళ చివరన దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్ళని అతి కష్టం మీద ఆపుకొని, అయ్యో శ్రీకాంత్, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలననుకుంటున్నావు? అత్తయ్య నన్నేమంటారు? నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది భవ్య నమ్మకంగా. శ్రీకాంత్ సరే అన్నాడు. భవ్య శ్రీకాంత్ కోసం నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తుంది. మళ్ళీ రోజులు యథావిధిగా నడుస్తున్నాయి. ఒకరోజు హెచ్చరిక లేని సునామీలా ఊడిపడింది అత్తగారు. ఆవిడ రాకతో భవ్యలో భయం చెలరేగింది. అత్తగారికి టీ అందిస్తూ, మామయ్య గారు ఎలా ఉన్నారు? ఆయన రాలేదా అత్తయ్య అని మర్యాదపూర్వకంగా అడిగింది. ఇంకా బ్రతికే ఉన్నారులేమ్మా, ఇంకా పోలేదు అని భవ్యని నానా మాటలు అంది. భవ్య ఏడుస్తూ లోపలికి వెళ్ళి డోర్ తలుపులు వేసుకుంది. టీ తాగుతూ సాయంకాలం కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ సోఫా మీద కూర్చుంది అత్తగారు. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన శ్రీకాంత్ అమ్మని సడన్గా చూసి ముందు ఆశ్చర్యపోయినా, అమ్మా ఎప్పుడొచ్చావు? నాన్నగారు రాలేదా అని ప్రేమగా అడుగుతాడు తల్లిని. ఆవిడ సీరియస్గా ఏమీ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి కొన్ని పేపర్స్ తీసుకొని వచ్చి శ్రీకాంత్ ముందు విసురుతుంది. శ్రీకాంత్ ఆ పేపర్స్ చూసి ముందు షాక్ అయ్యి, ఆ తర్వాత కోపంతో కళ్ళు ఎరుపెక్కి తల్లి వంక చూస్తూ ఉంటాడు శ్రీకాంత్. ఎందుకలా తల్లి వంక కోపంగా చూస్తున్నాడు అని భవ్య శ్రీకాంత్ చేతుల్లోని పేపర్స్ చూసి షాక్లో కింద పడబోతుండగా శ్రీకాంత్ భవ్యని తన చేతులతో పట్టుకొని పక్కనే ఉన్న సోఫా మీద కూర్చోబెట్టి తల్లి వంక కోపంగా చూస్తూ, అమ్మా ఏంటిది అని భవ్య చేతిలోని పేపర్స్ తీసుకొని విసిరేస్తాడు. చూస్తే తెలియడం లేదా? అవి డైవర్స్ పేపర్స్ అని విసురుగా చెప్పింది తల్లి. అవి డైవర్స్ పేపర్స్ అని తెలుస్తుంది, కానీ ఏంటి సడన్గా ఇది? ఇప్పుడు ఏమైంది అని నువ్వు డైవర్స్ పేపర్స్ తెచ్చావు అన్నాడు శ్రీకాంత్. సడన్గా ఏమీ కాదు, నేను అన్నీ ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నా. నాన్నకి కూడా ఈ విషయం తెలుసు అని దురుసుగా అంది. కానీ మాకు డైవర్స్ ఏమిటి? అది మా పర్మిషన్ లేకుండా. అయినా మేమేమి గొడవలు పడుతున్నామని అని అడిగాడు శ్రీకాంత్. ఎందుకంటే నీ పెళ్ళానికి నిన్ను జీవితంలో తండ్రిని చేసే యోగ్యం లేదు కాబట్టి. నీతోనే మన వంశం ఆగిపోకూడదు కాబట్టి. నీకు ఇంకో పెళ్లి చేయడానికి లీగల్గా నువ్వు తనతో విడిపోవాలని అన్నది తల్లి. నేను నమ్మను, అసలు ఇదంతా నిజం కాదు, అబద్ధమని ఆవేశంగా అన్నాడు శ్రీకాంత్. భవ్య టెస్ట్ రిపోర్ట్స్ శ్రీకాంత్ మీద విసిరేసి జరిగిందంతా చెప్పింది తల్లి. అది చూసి నిర్ఘాంతపోతూ భారంగా అడుగులు వేసుకుంటూ రూమ్కి వెళ్ళిపోయాడు శ్రీకాంత్. ఎవరికి వారు తమ గదిలోకి వెళ్ళిపోయారు. కానీ భవ్య పరిస్థితి ఎవరూ పట్టించుకోలేదు. చాలాసేపు అలాగే ఉండటం వలన స్పృహ కోల్పోయింది భవ్య. రాత్రి భోజనం సమయానికి గది నుండి బయటకు వచ్చిన శ్రీకాంత్ హాల్లో ఉన్న భవ్యను చూసి కంగారుగా భవ్య అంటూ కదిపినా లేవలేదు. భార్యను తమ రూమ్కి తీసుకెళ్ళి జాగ్రత్తగా పడుకోబెట్టి తెలిసిన డాక్టర్కి కాల్ చేశాడు శ్రీకాంత్. డాక్టర్ వచ్చి భవ్యని చూసి స్ట్రెస్ వల్ల స్పృహ కోల్పోయింది అని చెప్పి మందులు రాసి వెళ్ళిపోయారు. శ్రీకాంత్ తల్లి కోడలిని చూసి కూడా చూడనట్టే ఉంటే శ్రీకాంత్ భార్య కోసం వంట చేసి రాత్రంతా తనను చంటి పిల్లలా చూసుకున్నాడు. ఉదయాన్నే శ్రీకాంత్కి ఆఫీస్ నుండి కాల్ వస్తుంది, అర్జెంటుగా రమ్మని. ఇక తప్పక భవ్యని వదిలి తాను వచ్చేదాకా భార్యని కనిపెట్టుకొని ఉండమని తల్లిని రిక్వెస్ట్ చేసి వెళ్ళాడు. కాసేపటికి మెలకువ వచ్చి మెల్లిగా లేచి హాల్లోకి వస్తుంది భవ్య. అత్తగారు వస్తున్న కోడలిని చూసి మూతి వంకర్లు తిప్పుకుంటూ, అమ్మాయి నీతో కొంచెం మాట్లాడాలి అని భవ్యని కూర్చోబెట్టుకొని, చూడు భవ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ క్లియర్ చేశారు, అవునా? నీకు మాత్రమే పిల్లలు పుట్టరు, కానీ నీ భర్తకి ఆ అవకాశం ఉంది కదా అని చెప్తున్న అత్తయ్య మాటలకి భవ్య, అత్తయ్య ఆయన లేకుండా నేను ఉండలేను, ఆయన నుంచి నన్ను దూరం చేయకండి అని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.
అత్తగారు తనకు వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ, చూడు భవ్య, నేనొకటి అడుగుతాను చెప్పు. నువ్వు తల్లివి కాలేవు అని తెలిసినప్పుడు ఏమనిపించింది అంది. భవ్య మౌనమే సమాధానంగా ఉండిపోయింది. అప్పుడు అత్తగారు, నేను చెప్పనా, ఆ దేవుడిపై కోపం వచ్చి ఉంటుంది. జీవితాంతం పిల్లలు కలగరని కుంగిపోయి ఉంటావు. నీలాగే నీ భర్త కూడా. తనకి పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా కూడా నీ వల్ల తండ్రి అనే పిలుపుకి వాడిని దూరం చేయటం ఎంతవరకు కరెక్టు చెప్పు. పెద్దదాన్ని అయినా కూడా చేతులెక్కి మొక్కుతున్నా, నా కొడుకుతోనే ఈ వంశం అంతమయ్యేలాగా చెయ్యకు. వాడి భవిష్యత్తు నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. నిజంగా వాడిని ప్రేమించింది నిజమే అయితే వాడి సంతోషం కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? ప్రేమ ఎదుటివారి సంతోషాన్ని కోరుకుంటుంది అనేది నిజమైతే దయచేసి వాడి జీవితం నుంచి తప్పుకో. ఇంతకన్నా వివరంగా చెప్పలేను. ఇంకా నిర్ణయం నీదే అని చెప్పవలసింది అంతా అయిపోయింది అన్నట్టు లేచి వెళ్ళిపోయారు అత్తగారు. భవ్య కళ్ళల్లో నీళ్లు కూడా ఎండిపోయాయి. శ్రీకాంత్ ఇంటికి రాగానే భవ్య ఎలా ఉంది అని ప్రేమగా చెయ్యి పట్టుకుంటే నెమ్మదిగా విడిపించుకొని తన గదిలోకి వెళ్ళింది భవ్య. శ్రీకాంత్ రావడంతో తల్లి మళ్ళీ మొదలు పెడుతుంది రచ్చ. శ్రీ, ఏమాలోచించావు అని. అమ్మా, ఈవినింగ్ ఊరికి బస్సు ఉంది, నీకు టికెట్ బుక్ చేశాను, రెడీ అవ్వు, డ్రాప్ చేస్తాను. మళ్ళీ ఒక్కదానివే అంటే ఇబ్బంది అవుతుంది అన్నాడు శ్రీకాంత్. శ్రీ, మాట మార్చాలని చూడకు. ఈ విషయం తేలనిదే ఇక్కడి నుంచి అడుగు బయటకు వేసే ప్రసక్తి లేదు అన్నది మళ్ళీ పేపర్స్ కొడుకు ముందు పెడుతూ. అమ్మా, నువ్వు బాధపడతావని గట్టిగా చెప్పలేకపోతున్నా, కానీ నువ్వు వినేలా లేవు. సరే, ఇప్పుడు చెప్తున్నా విను. నేను సైన్ చేయను. భవ్యకి పిల్లలు పుట్టినా పుట్టకపోయినా పర్వాలేదు. నాకు నా భార్య చాలు. పెళ్లిలో ప్రమాణం చేశాను. ఎన్ని కష్టాలు ఎదురైనా తన చేతిని ఎప్పటికీ వదలను అని అన్నాడు శ్రీకాంత్ కోపంగా, ఆవేశంగా. శ్రీకాంత్, నీతో వాదన అనవసరం. నోరు మూసుకొని దీని మీద సైన్ చేయి అన్నది తల్లి. నేను చెయ్యను అన్నాడు శ్రీకాంత్. నేను చేస్తానత్తయ్య అని భవ్య క్షణాల్లో సైన్ చేస్తుంది. శ్రీకాంత్ కోపంగా, భవ్య, నీకేమైనా పిచ్చా ఏంటిది అంటాడు. అవును, నాకు పిచ్చి అని అంతకన్నా కోపంగా అని, మీరెందుకు సైన్ చేయడం లేదు అంది భవ్య. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? సైన్ చేయను, అలాగే నేను నీకు డైవర్స్ ఇవ్వను అంటాడు శ్రీకాంత్. అదే ఎందుకు అని నిలదీస్తుంది భవ్య. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, నా కడ వరకు నీతోనే ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేశాను కాబట్టి. నాకు పిల్లలా నువ్వా అంటే నువ్వే కావాలి అంటాను. ఇంకా చాలా, ఇంకా ఏమైనా చెప్పాలా అంటాడు శ్రీకాంత్. కానీ నాకు మీ సానుభూతి, దయ అవసరం లేదు. ఏదో పెద్ద సంఘ సంస్కర్తలా నన్ను ఉద్ధరించిన అవసరం లేదు. రేపటి రోజున నాకు పిల్లలు పుట్టరని అనిపించి నా మీద మీరు చూపించే జాలి చూపులు నేను భరించలేను. అందుకే నాకు విడాకులు కావాలి అన్నది భవ్య. ఈ మాటలన్నీ కోపంగా పలికినా లోపల బాధపడుతూ, అత్తయ్య, ఆయనతో సైన్ నేను చేయిస్తాను, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అని అత్తగారికి హామీ ఇచ్చింది. ఆ మాటకి ఆవిడ సంతోషంగా, సరే, నిన్ను నమ్మి వెళ్తున్నాను అని లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది. శ్రీకాంత్ భార్య వంక కోపంగా చూస్తూ బయటకు వెళ్ళిపోతాడు. తల్లి వెళ్ళిపోయాక అర్ధరాత్రి అనగా ఇంటికి వస్తాడు. మరుసటి రోజు నుండి సైన్ చేయమని భర్తను బ్రతిమలాడటం, శ్రీకాంత్ నిరాకరించడం మామూలే అయ్యింది. భవ్య ఇదివరకటిలా ప్రేమగా భర్తతో ఉండటం లేదు. ఒకరోజు చాకు తీసుకొని సైన్ చేయకపోతే చస్తాను అని బెదిరించింది. శ్రీకాంత్ బెదరకుండా, నువ్వు డైవర్స్ ఇస్తే నేను ప్రాణాలతో ఉంటాననుకున్నావా? మరుక్షణమే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అన్నాడు. నీకు దూరం అవ్వడం అంటే నా ఊపిరి ఆగిపోయినట్లే. నువ్వు కాదు, నేను లేకపోతే నీకు ఈ బాధ ఉండదు కదా అని బాధగా చూశాడు భవ్య వంక. మళ్ళీ భవ్యతో కోపంగా, నాకు దూరం అయ్యి బ్రతుకుదామనుకుంటున్నావు కదా, ఈ రోజు నుంచి ఒకే ఇంట్లో ఉన్నా నువ్వెవరో నేనెవరో కనీసం నీ పేరు కూడా కలవరించను. అప్పుడు తెలుస్తుంది ప్రేమించిన మనిషి కళ్ళ ముందు ఉన్నా కూడా దూరం అవుతుంటే ఆ బాధ అని. ఆ రోజు నుంచి శ్రీకాంత్ భార్యను అవాయిడ్ చేయడం మొదలయ్యింది. అలా ఆలోచన నుంచి బయటకు వచ్చింది భవ్య. శ్రీకాంత్ రాక కోసం వెయిట్ చేస్తుంది. తాగి తూలుతూ ఇంటికి ఆలస్యంగా వచ్చిన శ్రీకాంత్ని బెడ్పై పడుకోబెట్టింది భవ్య. నా బంగారం, నువ్వు లేకుండా నేను ఉండలేను. నా ప్రేమను అర్థం చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? నన్ను వదలను అని మాట ఇచ్చి మధ్యలోనే ఇలా వదిలేసి
వెళ్ళాలని చూస్తున్నావా? మత్తుగా కలవరిస్తూనే నిద్రలోకి జారుకున్న భర్తను చూస్తూ శ్రీకాంత్ చెయ్యి పట్టుకొని బెడ్ మీద కూర్చొని భవ్య కూడా నిద్రలోకి జారుకుంది. ఉదయం ఫోన్ రింగ్ సౌండ్కి నిద్రలేచిన శ్రీకాంత్ ఫోన్లో మాట్లాడి, సరే నేను వస్తున్నా, అమ్మ జాగ్రత్త అని ఏడుస్తూ కంగారుగా కాల్ కట్ చేశాడు. అంతలో అక్కడికి వచ్చిన భవ్య, శ్రీకాంత్ ఏమైంది అత్తయ్యకు అని కంగారుగా అడుగుతుంది. అమ్మకి యాక్సిడెంట్ అయ్యిందంట, ఇక్కడికే తీసుకొస్తున్నారు అని భవ్యని హత్తుకొని ఏడుస్తాడు శ్రీకాంత్. భవ్య కూడా షాక్ నుండి తేరుకొని ఏడుస్తూ, అత్తయ్యకి ఏమీ కాదు శ్రీ అని భర్తని ఓదారుస్తుంది. ఇద్దరు హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ శ్రీకాంత్ తండ్రి ఓపీ బయట కంగారుగా తిరుగుతూ ఉంటారు. నాన్న ఏమైంది అమ్మకి అన్నాడు శ్రీకాంత్. ఒక ఫంక్షన్ ఉంది అని వెళ్ళి తిరిగి మీ ఇద్దరి దగ్గరికి వద్దామని బయలుదేరాం. దారిలో మీ అమ్మ వినకుండా రోడ్ క్రాస్ చేస్తుంటే లారీ సడన్గా గుద్దేసింది. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను. డాక్టర్ అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని తీసుకెళ్లారు. భవ్య కూడా మామగారిని ఓదారుస్తుండగా డాక్టర్ బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ ఆవిడ కాలికి ఐరన్ రాడ్ వేశాం, బహుశా ఆవిడ నడవడానికి చాన్నాళ్ళు పట్టొచ్చు అని వెళ్ళిపోయాడు. భవ్య అత్తగారిని హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు పసిపాపలా చూసుకునేది. అత్తగారు మామగారు కూడా భవ్య మనసుకి ఔదార్యంకు ఉప్పొంగిపోయారు. భవ్య విషయంలో తాము చేసిన దానికి అవేవి మనసులో పెట్టుకోకుండా తల్లికి సేవలు చేస్తున్నట్టు చేస్తుంటే తల కొట్టేసినట్టు అయింది అత్తమామలకు. కొన్నాళ్ళకి అత్తగారిని డిశ్చార్జ్ చేశారు. శ్రీకాంత్ తండ్రి తమ ఊరికి వెళ్ళిపోతామంటే భవ్య, వద్దు మామయ్య, మేము లేమా, మేము పరాయి వాళ్ళమా అని నివారించి వాళ్ళ ఇంటికి తీసుకువచ్చింది. అత్తగారిని కాలు కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకునేది భవ్య. అత్తగారు మాటల్లో పైకి చెప్పలేకపోయినా తప్పు చేశాను అనే భావన, ఒక విధమైన పశ్చాత్తాపం ఆవిడలో తెలుస్తూనే ఉంది. కొన్నాళ్ళకి ఆవిడ పూర్తిగా కోలుకుంది, కానీ స్టిక్ లేకుండా నడవలేరు. ఒకరోజు కోడలితో, అమ్మ భవ్య, నన్ను క్షమించు తల్లి, పిల్లలు పుట్టరు అనే ఒకే ఒక కారణంతో నా మాటలతో నిన్ను మానసికంగా చాలా బాధ పెట్టాను, కానీ నువ్వు అవేవి మనసులో పెట్టుకోకుండా నన్ను ఒక పసిపాపలా కంటికి రెప్పలా చూసుకున్నావు అని కళ్ళ నీళ్లు పర్యంతమవుతూ, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నా ఇంటి మహాలక్ష్మిని నా చేతులతో నేను దూరం చేసుకోవాలని చూశాను, అందుకే దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేసి నా కళ్ళు తెరిపించాడు అంది. అలా అనకండత్తయ్య, మీరు నాకు తల్లితో సమానం, మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవడం నా బాధ్యత అన్నది భవ్య. లేదమ్మా, పిల్లలని కనకపోయినా ప్రతి స్త్రీకి తల్లి మనసు ఉంటుంది అనే విషయం ఒక ఆడదానిగా తెలుసుకోలేకపోయాను అని కోడల్ని హత్తుకుంటుంది అత్తగారు. వెనక నుంచి, అమ్మయ్య, ఇప్పుడు చెప్పండి శ్రీమతి గారు, ఇప్పటికీ మీకు డైవర్స్ కావాలా అనే మాట పూర్తిగా శ్రీకాంత్ అనకముందే భవ్య శ్రీకాంత్ని హత్తుకొని, వద్దు, మీ ప్రేమ తప్ప ఇంకేమీ వద్దు, నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళాలి అనే ఆలోచన రానివ్వను, మన మధ్య ఉన్నది పవిత్రమైన వివాహబంధం మాత్రమే కాదు, అంతకు మించిన ఇరువురి మనసుల కలయికతో ముడిపడిన ప్రేమబంధం అంది. ఆ తర్వాత శ్రీకాంత్ మరియు భవ్య అమ్మా నాన్నలనే కమ్మని పిలుపుకి దూరం కాకుండా ఒక పాపను దత్తత తీసుకొని సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అలా వివాహ బంధాన్ని మరింత ప్రేమతో ప్రేమబంధంగా మార్చుకొని తమ జీవితాల్లో వెలుగులు నింపుకున్నారు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.